అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. టుడే we are going to discuss about practice sheet number 17. ఓకే, ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 7th March 2025 సెకండ్ షిఫ్ట్లో జరిగినటువంటి ఆర్థమెటిక్ క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఆర్థమెటిక్ పార్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. గ్రూప్ డీలో 25 మార్క్స్ రావడం జరుగుతుంది, అదేవిధంగా ఏఎల్పీలో కూడా 20 మార్క్స్ వరకు రావడం జరుగుతుంది. ఓకే, సో ఈరోజు మనం ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాటర్ కూలర్ మార్క్ చేసిన ధర 5,420. దుకాణదారుడు ఆఫ్ సీజన్ డిస్కౌంట్ 15 రూపాయలు తగ్గించిండు. ఓకే, మరియు నగదు చెల్లింపుదారులకు అదనంగా 5% తగ్గింపు నగదు చెల్లించే వినియోగదారునికి ఖర్చు ధర ఎంత అవుతుంది అన్నాడు. ఏం లేదు, ఈ రెండు డిస్కౌంట్లు తీసేస్తే 5,420 నుంచి రిమైనింగ్ ఆన్సర్ ఎంత వచ్చిందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. ఓకే, సో మనం పర్సంటేజ్ ఎప్పుడైనా 100కి తీసుకుంటాం. ఓకే, 100 నుంచి 15 తీసేస్తే ఎంత మిగిలింది? 85 మిగిలింది. ఓకే, నెక్స్ట్ 85 తర్వాత ఇంకెంత తీసిన? రిమైనింగ్ 5 కూడా తీసిన కాబట్టి 100 - 5 ఎంత? 95. ఓకే, 95 పర్సంటేజ్ కాబట్టి బై 100 వేసుకోవాలి. ఓకే, పర్సంటేజ్ కాబట్టి బై 100 వేసుకోవాలి. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేద్దాం దీన్ని ఫర్దర్గా. 0కి 0 క్యాన్సిల్. ఓకే, 5 ఒకట్ల 45, 5 తొమ్మిదిల 45. ఓకే, ఇక్కడ తీసేద్దాం 5 రెండ్ల. ఓకే, 2 ఒకట్ల ఇక్కడ చూసినట్లయితే 2 రెండ్ల 4, 2 ఏళ్ళ 14, 2 ఒకట్ల 271. ఓకే, ఫర్దర్గా మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే దీన్ని 5 తోటి చేసినప్పుడు 5 ఒకట్ల 35, 5 ఏళ్ళ. ఓకే, 5 రెండ్ల 10, 0 0 20. ఓకే, ఇవి రెండు అప్రాక్సిమేట్గా కట్ అయినాయి అనుకుందాం. 20 19. ఓకే, ఫర్దర్గా చూద్దాం. ఈ 271 × 17 క్యాలిక్యులేట్ చేస్తే 7 ఒకట్ల 7, 7 ఏళ్ళ 49. ఓకే, 7 ఏళ్ళ 14, 14 4 18, 18. నెక్స్ట్ ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి 1 7 2, 7 2. ఓవరాల్ సమ్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 7కి 7 వస్తుంది. 9 + 1 10 కాబట్టి 0 వస్తుంది. 8 + 8 16 అవుతుంది. 2 1 3 1 4 అవుతుంది. ఎంత వచ్చింది మనకి? 4607 వచ్చింది. సో ఇది ఓకే, 4607 లేదు కాబట్టి మనం ఏం చేద్దాం, దీన్ని కూడా కన్సిడర్ చేసుకుందాం. ఓకే, 2 తోటి క్యాలిక్యులేట్ చేస్తే 10 కదా. ఓకే, 10 20 అంటే 10 అంటే ఒక నిమిషం 19, 9 రెండ్ల 18, 9.25 10, 9.5. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇంకో పాయింట్ పెరుగుతుంది, 0.95 వస్తుంది. అంతే కదా. 1/10 ఉందంటే 0 ఉంది కాబట్టి ఇంకో పాయింట్ అనేది ఇటు సైడ్ వస్తుంది. 0.95 అనేది ఫైనల్ ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు 4607ని 0.95 తోటి మల్టిప్లై చేయండి. ఓకే, 4607ని 0.95తో మల్టిప్లై చేస్తే మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఇట్లా మల్టిప్లై చేసినప్పుడు ఫైనల్ ఆన్సర్ అనేది మనకి 4376.65 వస్తుంది. 4376 వస్తుంది, 76.65 వస్తుంది. ఓకే, సో మేబీ ఐ థింక్ ఇది 76 అనుకుంటా. 4376. సో ఆప్షన్ నెంబర్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆర్యన్కు అహ్మదాబాద్ చేరుకోవాలి, అది 889 కిలోమీటర్ల దూరం. ఓకే, అతనికి మొత్తం 17 గంటల సమయం ఉంది. ఓకే, టోటల్ డిస్టెన్స్ ఇచ్చిండు, టైం ఇచ్చిండు. టోటల్ డిస్టెన్స్ 889 అన్నాడు. ఓకే, టైం ఎంత ఇచ్చిండు? 17 గంటలు ఇచ్చిండు. టోటల్ అండి ఇది. ఓకే, 17 గంటలలో 889 కిలోమీటర్లు కవర్ చేయాలి. మొదటి 5 గంటలు 29 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాడు. అంటే ఎంత దూరం ప్రయాణించిండు మనందరికీ తెలుసు. వేగం = ఫార్ములా ఏంది? దూరం బై కాలం. ఓకే, దూరం బై కాలం. ఇప్పుడు వేగం ఎంత ఇచ్చిండు? 29 ఇచ్చిండు. ఓకే, టైం ఎంత ఇచ్చిండు? 5 గంటలు ఇచ్చిండు. ఎంత దూరం పోయిండు? 29 × 5. 29 × 5 చేస్తే 9 5 ఎంత అండి? 45. 4 అక్కడ రాసుకుని 5 5 2 10 14, 145 కిలోమీటర్లు పోయిండు. ఓకే, నెక్స్ట్ తర్వాత 96 కిలోమీటర్లు 24 km/hగా నిర్ణయించాడు. చివరికి ఎంత వేగం ఉండాలి? ఓకే, చూడండి, ఇప్పుడు వేగం ఎంత ఇచ్చిండండి? 24 ఇచ్చిండు. ఓకే, వేగం ఫార్ములా ఏంది? దూరం బై కాలం. దూరం ఎంత ఇచ్చిండు? 96 ఇచ్చిండు. కాలం ఎంత ఇచ్చిండు తెలియదు, ఎంత కాలం పోయిండో మనకు తెలియదు. ఓకే, ఫస్ట్ కాలం ఏమో 5 గంటలలో పోయిండండి. సెకండ్ కాలం ఎంతలో పోయిండంటే టీ ఇటు పోతే 24 ఇటు వస్తుంది కాబట్టి 24 4, అంతే కదా. 24 1, 24 4.
అంటే టైం ఎంత అయింది, ఇది ఒక 4 గంటలు అయింది. 4, 5, 4 ఎంత అంటే 9. 9 తీసేస్తే ఇంకెన్ని గంటలు ఉంది, 8 గంటలు ఉందండి. అతను చేరుకోవాలంటే 17 గంటలలో రిమైనింగ్ బ్యాలెన్స్ 8 గంటలు ఉంది. ఓకే, దూరం ఎంత ఉంది, ఆల్రెడీ ఇక్కడ 145 ఫస్ట్ పోయిండు, తర్వాత 96 కిలోమీటర్లు పోయిండు. ఓకే, ఈ రెండింటిని సమ్ చేస్తే 11. ఓకే, 11 నెక్స్ట్ ఇది 14. సో 1, 1, 2, 241 కిలోమీటర్లు కవర్ చేసిండు. ఇంకెంత కవర్ చేయాలి, రిమైనింగ్ ఎంత అంటే 889 నుంచి 241 తీసేస్తే ఎంత వస్తుందండి, 9 ఇట్ల నుంచి ఒకటి పోతే 8, 8 ఇట్ల నుంచి 4 పోతే 4, 4 ఇట్ల 8 ఇట్ల నుంచి 2 పోతే 6, 648 కిలోమీటర్లని 8 గంటలలో పూర్తి చేయాలి. ఓకే, 8, 5, 40, 8, 6, 45, 8, 7, 56, 8, 8, 64, 8. ఓకే, 8 ఉంది కాబట్టి 8, 81 km/hలో ప్రయాణం చేయాలి. ఓకే, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ట్రైన్ పొడవు 145 మీటర్లు ఒక మనిషిని వాకింగ్ అవుట్ డైరెక్షన్లో 9.5 km/h వేగంతో 30 సెకండ్లో క్రాస్ చేస్తుంది. ట్రైన్ల వేగం km/h ఎంత? సో చూడండి, ఇక్కడ ఏమంటుందంటే ఒక మనిషి 9.5 km/h వేగంతో ట్రైన్ అనేది ఆపోజిట్గా క్రాస్ చేసింది ఒక మనిషిని. సో ఈ ట్రైన్ పొడవు అనేది 145 కిలోమీటర్లు. ఓకే, మొత్తం ఈ ప్రాసెస్ అనేది ఎన్ని సెకండ్లలో అయిపోయింది, 30 సెకండ్లలో అయిపోయింది. సో ఏమంటుందంటే ట్రైన్ వేగం ఎంత అన్నాడు. సో ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్లో పోతున్నాయి కాబట్టి మనకు వేగం = ఫార్ములా ఏంటంటే దూరం బై కాలం, అంటే d/t. సో వేగం అనేది ఏంది, ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ప్లస్ చేయాలి. ట్రైన్ వేగం నేను తెలియదు కాబట్టి v1 అనుకుంటున్నా, ప్లస్ నెక్స్ట్ 9.5 ఏంటిది, km/h. దీన్ని ఏమనుకుంటున్నా, ప్లస్ చేస్తున్నా, ఎందుకు ఆపోజిట్ డైరెక్షన్లో పోతున్నాయి కాబట్టి 9.5 అనుకున్నా. ఓకే, నెక్స్ట్ దూరం చూడండి, దూరం ఎంత, 145. ఓకే, టైం ఎంత అండి, 145 టైం ఎంత, 30 సెకండ్లు కాబట్టి నేను 30 చేసుకున్నా. ఓకే చూడండి, ఇప్పుడు దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేస్తే ఇంకొకటి, ఇది మీటర్/సెకండ్, మనకేమడిగిండు, km/h అడిగిండు. సో మనం అప్పుడు ఏం చేయాలి, 18/5 వేయాలి. 18/5 వేయాలి. 18/5 వేస్తే మనకి km/h అనేది వచ్చేస్తుంది అనమాట. సో క్యాన్సిల్ చేస్తే 5 1 5 2 10, 5 9 45, 29. ఓకే, ఇంతవరకు క్లియర్. 3 తోటి క్యాలిక్యులేట్ చేసినప్పుడు 3 10, ఓకే 3 6. సో ఇప్పుడు ఎంత మిగిలింది మనకి, 26 × 6/10. మనం 26 × 6 చేసి 10 ఉంది కాబట్టి 0.1 పెట్టుకుందాం, అంటే ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకుందాం. 9 6 ఎంత అండి, 54. 5 ఇక్కడ రాసుకున్న పక్కన, 6 2 12, 12 5 ఎంత అండి, 17. ఓకే, సో 17, ఆల్రెడీ ఇక్కడ 10 ఉంది కాబట్టి 0.4. ఇప్పుడు చూడండి, v1 + 9.5 = 17.4 కదా. అప్పుడు v1 ఏమవుతుంది, +9.5 అనేది అవతల పోతే -9.5 అవుతుందండి. ఓకే, +9.5 అనేది అవతల పోతే మైనస్ అవుతుంది కాబట్టి దీన్ని మైనస్ చేసి మనకి 10 అండి, 10 నుంచి 5 పోతే 9. ఓకే, మళ్ళీ ఇక్కడ 10 అంటే 9 వస్తుంది. ఓకే, 9 పోతే 7 ఉంటుంది. 7.9 km/h. ఆప్షన్ ఎంత, 2. నెక్స్ట్ క్వశ్చన్, ఒక చదరపు బాహ్య ప్రాంతం సైడ్ లెంత్ 7 సెంటీమీటర్ నుండి 5 సెంటీమీటర్ తగ్గితే దాని విస్తీర్ణంలో శాతం తగ్గింపు ఎంత ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ 7 అన్నాడండి, తర్వాత అది 5 తగ్గింది. చదరపు బాహ్య ప్రాంతం అన్నాడు, అంటే సర్కంఫరెన్స్. ఏం అడిగిండు మనల్ని, విస్తీర్ణం, ఏరియా అడిగిండు. సో చూడండి, చదరపు ఏరియా అంటే మనకి ఏరియా = మనం ఏం తీసుకుంటామంటే లెంత్ ఇంటూ బెడ్త్ అనుకుంటాం, లెంత్ ఇంటూ బెడ్త్. సో మన అజంప్షన్ ఇది స్క్వేర్ అనుకుందాం అనుకోండి. స్క్వేర్ అనుకుంటే మనం ఏం తీసుకుంటాం, లెంత్ ఏనే తీసుకుంటాం, బెడ్త్ ఏనే తీసుకుంటాం, అంటే అజంప్షన్ స్క్వేర్ అయితే అప్పుడు ఏమవుతుంది, ఫైనల్గా a² అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు సేమ్ 7 సెంటీమీటర్లని స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, 49 వస్తుంది. ఓకే, 5 స్క్వేర్ చేస్తే 25 వస్తుంది. ఎంత తగ్గింది అన్నాడు కాబట్టి ఇప్పుడు సరే, ఫస్ట్ మనకు క్లియర్ కట్గా ఇది తగ్గింది, వాల్యూ ఎంత తగ్గింది అనేది చూద్దాం. ఈ రెండింటిని మైనస్ చేద్దాం, మైనస్ చేసి బై ఒరిజినల్ ఎంత ఏరియా 49 కాబట్టి 49 వేసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, 49 నుంచి 25 తీసేస్తే ఎంత, 24. ఓకే, 24/49 ఇంటూ
పర్సంటేజ్ కాబట్టి 100. ఇది ఎట్లా ఉండేది 100. సో ఇప్పుడు చూడండి 24 ఒకట్ల అప్రాక్సిమేట్గా 24 రెండ్ల 100/2 అంటే 50, అంటే నియర్ బై 50కి దగ్గర ఉండాలి. ఇక్కడ 50కి దగ్గర ఆప్షన్ 1 ఉంది కాబట్టి నేను ఆప్షన్ 1 టిక్ చేస్తాను. ఓకే, ఇది 50కి దగ్గరగా ఉందని టిక్ చేసిన, కాకపోతే ఇది మిస్టేక్ అండి, ఇది కాదు. ఆన్సర్ మన ఎగ్జాక్ట్ రావాలంటే క్యాలిక్యులేషన్ చేసినప్పుడు మనకు ఆప్షన్ 4 48.98 వస్తుందండి. ఓకే, అందుకే క్రాస్ చెక్ చేయడం కోసం ఇంకోసారి చేసినాం. ఎందుకంటే ఇక్కడ చూడండి ఆప్షన్లు అనేవి నియర్ బై ఉన్నాయి. 48.9998 అంటే సెకండ్ డిజిట్ వరకు ఉంది కాబట్టి మరి వీ హ్యావ్ టు డూ, అంటే కంపల్సరీ మనం చేయాల్సిందే ఎగ్జామ్లో కూడా. ఓకే, నెక్స్ట్ ఒక క్యూబాయిడ్ పొడవు 9 సెంటీమీటర్లు, వెడల్పు 3 సెంటీమీటర్లు మరియు వాల్యూమ్ 3384 అయితే క్యూబాయిడ్ ఎత్తు ఎంత అన్నాడు. క్యూబాయిడ్ అంటే నథింగ్ బట్ క్యూబ్ అండి, అంటే ఇంగ్లీష్లో క్యూబ్ అంటారు. ఓకే, సో అంటే తెలుగులో ఘనం అంటారు. వీటికి వాల్యూమ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారంటే, వాల్యూమ్ అంటే ఘన పరిమాణం అండి, లెంత్ ఇంటూ బెడ్త్ ఇంటూ హైట్, దీన్ని వాల్యూమ్ అంటారు, బెడ్త్ ఇంటూ హైట్. సో ఈ ఎంత ఇచ్చిండండి వాల్యూమ్, ఘన పరిమాణం ఎంత ఇచ్చిండు, 3384 ఇచ్చిండు. ఓకే, 3384 ఇచ్చిండు. ఎట్ ద సేమ్ టైం లెంత్ ఎంత ఇచ్చిండు 8. ఓకే, వెడల్పు ఎంత ఇచ్చిండు 3. హెచ్ ఎంత ఇచ్చిండు తెలియదు, మనం కనుక్కోవాల్సింది హెచ్. ఇవి రెండు ఇంటూలు ఉన్నాయి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవుతుంది బై అవుతుంది. లేకుండా అంత లెంత్ ఎందుకు అనుకుంటే డైరెక్ట్ కట్ చేసేయండి. ఇక్కడ చూడండి 3 తోటి కట్ చేసిన, 3 ఒకట్ల 3 రెండులా పోతే 24, 3 ఏళ్ళు 20, 3 8 24. ఓకే, 8 తోటి కట్ చేసినప్పుడు 8 ఒకట్ల 8 పోతే ఎంత అండి 3 32, 8 3 2 8 4 32, 8 ఒకట్ల 141, ఆప్షన్ 2. నెక్స్ట్ 5 సంఖ్యల సమాహారం 555 అయితే మొదటి సంఖ్య సగటు 78, మూడో సంఖ్య సగటు 115, మిగిలిన 2 సంఖ్యల సగటు ఎంత అని అడిగింది. చూడండి ఈ సంఖ్యల సమాహారం మీన్స్ సమ్, 5 సంఖ్యల మొత్తం 655, 2 సంఖ్యల సగటు 78. సగటు 78 అంటే 2 సంఖ్యలది మొత్తం ఎంత అవుతుందండి, 78 ఇంటూ 2 చేస్తే మొత్తం అవుతుంది. 78 2 ఎంత అండి, 8 16. ఓకే, 7 14 ఒకటి 15, 156 అనేది 2 సంఖ్యల మొత్తం. ఇది 2 సంఖ్యల మొత్తం. మూడవ సంఖ్య ఎంత అండి 115. ఓకే, దీన్ని సమ్ చేసినప్పుడు మనకి 6 5 11, 5 1 6 1 7, 1 1 2 271 అనేది 3 సంఖ్యల మొత్తం. ఈ 3 సంఖ్యల మొత్తాన్ని 655 నుంచి తీసేస్తే మనకి 2 సంఖ్యల మొత్తం వస్తుందండి. 5 ఇట్ల నుంచి 1 పోతే 4. ఓకే, 15 ఇట్ల నుంచి 7 పోతే 8. ఓకే, 8 5 5 ఇట్ల నుంచి 2 పోతే 3 384 అనేది 2 అంకెల మొత్తం. ఇక్కడ ఏం అడిగిండు, సగటు అడిగిండు కాబట్టి బై 2 చేయాలి. బై 2 చేసినప్పుడు 2 ఒకట్ల 18 అంటే 2 9ల 2 రెండ్ల 192, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక దుకాణదారుడు ల్యాప్టాప్ 30,000కు కొంటాడు మరియు 35,000కు అమ్ముతాడు, లాభశాతం ఎంత? లాభశాతం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామండి, లాభం బై కొన్న వెల ఇంటూ 100. లాభం ఎంత వచ్చింది, 35,000కు కొని 35,000కు అమ్మితే 5,000 వచ్చింది. కొన్న వెల ఎంత 30,000. ఓకే, లాభం బై కొన్న వెల ఇంటూ ఎంత అండి 100, లాభశాతం ఎంత, అంతేనా? చూద్దాం. చూడండి ఇక్కడ 3 zeros కి 3 zeros క్యాన్సిల్ అయిపోయినాయి. ఓకే, ఇక్కడ 1 0కి 1 0 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, 5 ఇంటూ 10 అంటే 50. ఓకే, అట్లా కాకుండా డైరెక్ట్ దీన్ని తీసేద్దాం. 3 3 9, 0.3. ఓకే, 0.3, 3.33 అంటే ఎండ్ సో ఆన్ వస్తుంది. నేను 2 digits అన్నాడు కాబట్టి 3.33 తీసుకున్నాను. 3.33 ఇంటూ 5 చేసినప్పుడు 5 3 ఎంత అండి 15. ఇట్లా చేయాలండి, ఇక్కడ నుంచి చేయాలి. ఓకే, 5 3 15 ఒకటి ఉంటుంది. 5 3 ఎంత అండి 15, ఇది ఒకటి ఎంత అండి 16, అక్కడ ఒకటి ఇక్కడ 6. 5 3 15, ఇది ఒకటి ఎంత అండి 16. ఓకే, ఇప్పుడు ఎన్నిటి తర్వాత పాయింట్ అండి, రెండింటి తర్వాత పాయింట్, రెండింటి తర్వాత పాయింట్ పెట్టుకుంటే 16.65. సో అప్రాక్సిమేట్గా మనకి ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆర్యన్ ఒక పెద్ద లాన్ని కోత కట్టడానికి 12 గంటలు పడుతుంది. అతను హార్మోన్ కలిసి 7 గంటలు చేయాలి. హార్మోన్ ఒంటరిగా పనిచేసి ఎన్ని గంటలు పడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆర్యన్ ఒక గోడ కట్టడానికి 12 గంటలు పడుతుంది. అతను మరియు హార్మోన్ కలిసి 7 గంటల్లో పూర్తి చేయగలరు. ఓకే, హార్మోన్ ఒక్కడిగా ఎంత పనిచేస్తే ఎంత టైం పడుతుంది అన్నాడు. సో చూడండి 1/12 తీసుకుందాం, ఎందుకంటే హార్మోన్ పర్ పార్ట్ తీసుకున్నాం కాబట్టి 1/12 ప్లస్
ఇప్పుడు ఆర్మర్ ఒంటరిగా ఎన్ని రోజుల్లో చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇద్దరు కలిసి పర్ పార్ట్ వర్క్ ఎన్ని అవర్స్లో చేస్తారు 1/7. ఓకే, చూడండి నేను ఎట్లా కన్సిడర్ చేసుకుంటాను అంటే 1/టైం కన్సిడర్ చేసుకుంటాను. 1/టైం కన్సిడర్ చేసుకున్నప్పుడు మనకు వచ్చిన వాల్యూని రివర్స్ చేస్తే టైం అవుతుంది. ఓకే, 1/టైం. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1/x మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు తెలియదు కాబట్టి ఈ 1/12ని ఇటు పంపిస్తున్నాం, ఏమవుతుంది మైనస్ అవుతుంది, -1/12. ఓకే, దీని ఎల్సిఎం అయితే ఏమవుతుందండి, 12 5 60, 12 6 72, 12 7 84 అవుతుంది. ఓకే, 12 7 84 ఎల్సిఎం. ఇప్పుడు 7 ఉంది, 84 రావాలంటే దీన్ని 12 తోటి మల్టిప్లై చేయాలి. ఓకే, ఇక్కడ 12 ఉంది, 84 రావాలంటే దీన్ని 7 తోటి మల్టిప్లై చేయాలి. ఓకే, 7 తోటి మల్టిప్లై చేసినాం, ఎల్సిఎం ఎంత 84. సో ఈ 12 - 7 చేసి ఎంత వస్తుందండి మనకి 5 వస్తుంది, 5/84. సో ఇక్కడ రాస్తున్నా చూడండి, 1/x ఈజ్ ఈక్వల్ టు 1/x ఎంత మిగిలిందండి 5/84. సో దీన్ని ఫర్దర్గా క్యాన్సిల్ చేస్తే 5 ఒకట్ల ఇది ఎంతండి 5 ఒకట్ల 34 ఉంది, 5 6 30. ఓకే, ఇంతవరకు క్లియర్, 5 6 30. సో ఇంకా 4 ఉందండి పాయింట్, 4 పాయింట్ పెడితే 40 అవుతుంది. సో 6 6 36, 40 ఉంటుంది. సో అది కూడా ఫర్దర్గా పాయింట్ అనే అవుతుంది, 0.6, 6 6 36 ఉంటుంది. సారీ అండి, ఇక్కడ మిస్టేక్ అయింది. క్యాలిక్యులేషన్ చూడండి, 5/84 అంటే 5 ఒకట్ల 5, 34 ఉంటుంది, 5 6 30, 4 ఉంటుంది, పాయింట్ 40 అంటే 8 ఉంటుంది. ఓకే, 16.8. 16 అంటే మనకు తెలుసు అవర్స్, 0.8 ఉందంటే మినిట్స్. సో ఇప్పుడు చూడండి 0.8 అంటే 1 తీసుకున్నప్పుడు అవర్కి 60 మినిట్స్. ఓకే, 0.8కి ఎన్ని మినిట్స్, సో మనం అడ్డగుణకారం చేసుకున్నప్పుడు 8 5 40, 8 6 48. ఆ పాయింట్కి 0 క్యాన్సిల్ అయిపోతుంది, ఎక్స్ అని. ఇది డైరెక్ట్ వాల్యూ కాదండి 8 అనేది, ఎందుకంటే మనకు ఉన్నదే 60 మినిట్స్. సో 48, సో 16 గంటల 48 నిమిషాలు. ఆప్షన్ నెక్స్ట్ ఎవాల్యుయేట్ అన్నాడండి. చూడండి, మనం ఎప్పుడైనా బ్రాకెట్లు ఉన్నది ఫస్ట్ చేస్తాం కాబట్టి, అందులోనూ డివిజన్ ఉన్నది చేస్తాం కాబట్టి 4/2 అంటే ఎంత అండి 2. ఓకే, 3 2 ఎంత అండి 6. ఇది మొత్తం ఎంత అండి -6. ఓకే, 10 - 6 ఎంత అండి 10. 11 - 10 ఎంత అండి 1. ఓకే, 21 - 1 ఎంత అండి 20. ఇది ఏ 20 అండి -20. 41 - 20 ఎంత అండి 21. ఆప్షన్ 1. నెక్స్ట్ చూడండి, వీటిని నిష్పత్తి అనుపాతం, రేషియో అండ్ ప్రపోర్షన్ అని అంటారండి. ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏ, బి, సి, డి అనే 4 టర్మ్స్, ఇవి రేషియో అండ్ ప్రపోర్షన్లో ఫార్మాట్లో ఉన్నప్పుడు వీటిని ఎట్లా రాసుకుంటారంటే డైరెక్ట్ ఫండా అండి. ఎట్లా రాస్తారు, A/B ఈజ్ ఈక్వల్ టు C/D. ఇది డైరెక్ట్ ఫండా, A/B ఈజ్ ఈక్వల్ టు C/D. ఈ ABCD ప్లేస్లలో డైరెక్ట్ సీక్వెన్స్ని మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ అంటే ఎంత అండి 36 ఉంది. ఓకే, బి అంటే వై అన్నాడు కాబట్టి వైఏ తీసుకుంటాను, సి అంటే వై అన్నాడు కాబట్టి వై తీసుకున్నాను, డి అంటే 9. సో ఇప్పుడు అడ్డగుణకారం చేసినప్పుడు y ఇంటూ వై ఏమవుతుంది అండి y² అవుతుంది, 36 ఇంటూ ఇది 9 అవుతుంది. ఓకే, 36 ఇంటూ 9 అవుతుంది. సో ఓవరాల్గా మనకు మిగిలింది ఏంది 36 ఇంటూ 9 ఈజ్ ఈక్వల్ టు y². ఇది మనకు మిగిలింది. 36ని ఏమని రాసుకోవచ్చు 6 ఇంటూ 6 అని రాసుకోవచ్చు, 9ని ఏం రాసుకోవచ్చు 3 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. సో ఫైనల్గా ఏమవుతుంది 2 6లు 2 9లు ఉన్నాయి కాబట్టి 6 ఇంటూ 3 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఈ స్క్వేర్కి ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 6 3 18. వై అంటే ఎంత అండి 18. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఒక బస్సు 87 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి 15 గంటల్లో ఒక ప్రయాణం పూర్తి చేస్తుంది. అదే దూరం 9 గంటల్లో పూర్తి చేయడానికి ఎంత వేగం కావాలి? ఫస్ట్ మనకి ఎంత దూరం పోయిందో కావాలి కదండి. దూరాన్ని 9 గంటల్లో పూర్తి చేసినట్టే సరిపోదు. మనకు అందరికీ తెలుసు వేగం ఈజ్ ఈక్వల్ టు దూరం బై కాలం. దూరం ఎంత ఇచ్చిండు మనం ఫైండ్ అవుట్ చేయాలి దూరాన్ని. నెక్స్ట్ కాలం ఎంత ఇచ్చిండు 15 గంటలు ఇచ్చిండు. ఓకే, వేగం ఎంత ఇచ్చిండు 87 ఇచ్చిండు. సో ఇప్పుడు చూడండి, ఇవి రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు 7 5లు ఎంత అండి 35, 3 అక్కడ 5 ఇక్కడ. ఓకే, 8 5లు ఎంత అండి 40, 40 ఆ 3 43. నెక్స్ట్ 1 తోటి కాబట్టి యాజ్ టీజ్గా వస్తుంది 7 8. వీటన్నిటిని సమ్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ రాస్తున్నా 5 7 3 10 కాబట్టి 0,
8 4 12 1 13 1305 అనేది దూరం. ఆ దూరాన్ని ఎన్ని గంటలు అన్నాడు? 9 గంటలు అన్నాడు కాబట్టి నేను ఇక్కడ 9 వేసుకుంటాను. చూడండి కట్ చేస్తే 9 1 9 1 9 40 9 3 27 9 4 36 36 పోతే 45 9 5 45 145 km/h. ఎందుకు ఇది km/hలలో ఉంది, ఇది గంటలలో ఉంది, ఇది గంటలలో ఉంది కాబట్టి 145 ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ 5 సంఖ్యల సమూహం అంటే మొత్తం 655, మొదటి 2 సంఖ్యలు 75, మూడో సంఖ్య 100. సేమ్ క్వశ్చన్ మనం ప్రీవియస్గా చేసినామండి. ఓకే, దాని ప్రకారం మీరు క్యాలిక్యులేట్ చేయండి, ఆన్సర్ని కామెంట్ చేయండి. ఐ విల్ షో యూ ద క్వశ్చన్ వేర్ వి డిడ్ ద సేమ్ వన్. ఇక్కడ 6th క్వశ్చన్ నెంబర్ 6th అండ్ క్వశ్చన్ నెంబర్ విచ్ వన్ 12 బోత్ ఆర్ సేమ్. ఓకే, కామెంట్ 12th వన్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. నెక్స్ట్ చూడండి, మొదటి 133 జంటల సంఖ్యల సగటు ఎంత అన్నాడు. అంటే చూడండి ఇక్కడ ట్రాన్స్లేషన్ మిస్టేక్ కావచ్చు, ఇది ఈవెన్ నెంబర్స్ అండి, సరి సంఖ్యలు. ఎప్పుడైనా చూడండి సరి సంఖ్యల సగటు మొదటి సరి సంఖ్యల సగటు అడిగినప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే n + 1 అవుతుందండి. n అంటే ఏంటిది? ఎన్ని సరి సంఖ్యల సగటు అడిగిందో ఆ అన్ని సరి సంఖ్యల సగటుకి ఒకటి కలిపితే అది మనకు యావరేజ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి 133కి 134. ఓకే, ఇది మీకు గుర్తు రాలేదనుకోండి, నేను ఒక ఫార్ములా చెప్తే చూడండి. యాక్చువల్గా సగటు ఫార్ములా ఏంటంటే రాష్ట్రం మొత్తం బై రాష్ట్రాల సంఖ్య, సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై నెంబర్ ఆఫ్ ద వాల్యూస్. సో ఈ సమ్ ఆఫ్ ద వాల్యూస్ ఎట్లా అంటే సరి సంఖ్యలు అంటే ఏంటిది? ఫస్ట్ సరి సంఖ్యలు అంటే 2 4 6 8 అండ్ సో. సో ఇప్పుడు చూడండి వీటిని అంక శ్రేణి పదాలు అంటారండి, అంటే ఆర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటారు. 4కు 2కు మధ్య డిఫరెన్స్ 2, 6కు 2కు 4కు మధ్య డిఫరెన్స్ 2, 8 - 6 2. సో వీటి సమ్ వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే n/2 ఇంటూ n/2 2a + n - 1 d. ఇది ఫార్ములా. ఓకే, 2a + n - 1 d. ఇందులో n అంటేనేమో ఎన్ని నెంబర్స్ అడిగితే అన్ని నెంబర్స్, ఏ అంటేనేమో ఫస్ట్ లెటర్, డి అంటే డిఫరెన్స్ అంటే 2, 8 - 6 2, 6 - 4 కాన్స్టెంట్ వాల్యూ అది డి. ఓకే, ఏ అంటే ఫస్ట్ లెటర్. సో ఫైనల్గా ఇందులో వేసి సబ్స్టిట్యూట్ చేసి మీకు ఆన్సర్ కూడా 134 వస్తుంది. నెక్స్ట్ వన్, ఒక రసీదైన మొత్తం 10% వార్షిక సాదా వడ్డీ, 2 సంవత్సరాల కాంపౌండ్ వడ్డీ, ప్రతి సంవత్సరం అయ్యే వడ్డీ తేడా, అప్పుడు మొత్తం ఎంత? ఓకే, డూ వన్ థింగ్, వీ విల్ లీవ్ దిస్ వన్ ఫర్ రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ మరియు బి ఖాళీ ట్యాంక్ని భర్తీ చేయగలవు. ఏ 78 నిమిషాల్లో, బి 39 నిమిషాలు. 2 పైప్స్ కలిపి తెరిచి ఉంచితే 25 నిమిషాల్లో పూర్తి చేయాలంటే పైప్ని ఎంతసేపు ఆపాలి? ఓకే చూడండి ఈ క్వశ్చన్ కూడా చేద్దాం. ఓకే, డేటా నేను మిస్ అయింది అనుకున్నాను, మొత్తం ఉంది డేటా. ఏం లేదు, 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద 2 సంవత్సరాలకి, ఒకటి కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇంకొకటి సాదా వడ్డీ, సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ 1060 ఇచ్చిండు. వడ్డీల మధ్య డిఫరెన్స్ అండి. ఓకే, అప్పుడు మొత్తం ఎంత అన్నాడు. ఐ థింక్ మొత్తం అంటే ఓకే, ఫస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ కనుక్కుందాం, దానికి వడ్డీ యాడ్ చేద్దాం ఇఫ్ ఈ ఆస్క్. సో చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొత్తం ఏంటిదండి, మొత్తం p × 1 + r/100 హోల్ పవర్ n. ఓకే, 1 + r/100 హోల్ పవర్ n, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మొత్తం. ఈ మొత్తం నుంచి మనం అసలు తీసేయాలి. అసలు అంటే p ఎంత వస్తుంది మనకు? వడ్డీ వస్తుంది. ఓకే, ఈ వడ్డీల నుంచి మైనస్ సింపుల్ ఇంట్రెస్ట్ తీసేయాలి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది? PTR/100. PTR/100 అంటే సింపుల్ ఇంట్రెస్ట్. ఈ రెండు ఇంట్రెస్ట్ల డిఫరెన్స్ ఎంత అన్నాడు? 1060, 1060. ఓకే, 1060. ఇప్పుడు మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇప్పుడు మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే టీ అంటే ఎంత అండి? ఎన్ని సంవత్సరాలు? 2 సంవత్సరాలు కాబట్టి 2 పెట్టుకుంటున్నా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10. ఓకే, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్, ఇది 2 1ల 2 5ల. సో ఎంత మిగిలింది మనకి? p/5 మిగిలింది. దీన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు r అంటే ఎంత? 10. ఓకే, 10 అంటే ఈ 0కి క్యాన్సిల్. ఇప్పుడు ఎంత మిగిలింది? 1/10. ఎల్సిఎం చేస్తే 10, ఇది 10 ఎల్సిఎం ప్లస్ 1 11/10. 11/10 ఇంత మిగిలింది మనకి. 11/10 అనేది ఏంటిది? స్క్వేర్. ఎందుకు? n అంటే 2 ఇయర్స్ కాబట్టి ఇది స్క్వేర్. 11/10 స్క్వేర్. మైనస్ p/5. చూడండి
11/10 అంటే 11 into 11 ఎంత అండి? 121 హోల్ స్క్వేర్ కదా. 121/100. 10 స్క్వేర్ అంటే ఎంత? 100. ఇది ఎంత? P. ఓకే, మైనస్ P. నెక్స్ట్ ఏంటిది? మైనస్ P/5. ఓకే, ఇంతవరకు క్లియర్. -P/5 ఈజ్ ఈక్వల్ టు 1060. సో ఇప్పుడు దీన్ని మనం ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు చూడండి, ఎల్సిఎం ఎంత అవుతుందండి? 100కి ఆబ్వియస్గా 100 అవుతుంది. చూడండి, 5 తోటి చేసినప్పుడు 5 2 10 0. ఇక్కడ ఏం లేదండి, ఇది 1 అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏముంటుంది? 1 1 ఉంటుంది, 5 1 5 ఉంటుంది. సో ఎల్సిఎం ఎంత అండి? 100. ఇక్కడ ఆల్రెడీ 100 ఉంది కాబట్టి నో నీడ్ టు మల్టిప్లై. ఇక్కడ ఏం లేదు కాబట్టి ఏం చేయాలి? 100 తోటి మల్టిప్లై చేయాలి. 100 తోటి చేసినాం. ఓకే, ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది కాబట్టి ఏం చేయాలి? 20 తోటి మల్టిప్లై చేయాలి. ఓకే, చేసినాం. ఇప్పుడు టోటల్ ఎల్సిఎం ఎంత అవుతుంది మనకి? 100. ఓకే, టోటల్ ఎల్సిఎం మనకి 100. ఇవన్నీ తీసేయండి, కింద 100 ఉన్నట్టు. ఇప్పుడు సమ్ చేద్దాం. 121 ప్లస్ -100 ఎంత ఉంటుంది? 21 ఉంటుంది. -20 అంటే 1 ఉంటుంది. సో ఓవరాల్గా ఇదంతా ఎంత అండి మనకి? P/100. సారీ, P ఇది. ఓకే, /100. ఈ /100 ఈజ్ ఈక్వల్ తర్వాత ఇంటూ అయితే 1060, ఇంకా 2 సున్నాలు వస్తాయి. 3 సున్నాల తర్వాత కామా పెట్టుకొని 2 తర్వాత కామా పెట్టుకొని 1,06,000. 1,06,000 ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇవి చూడండి. ఈ క్వశ్చన్ ఏ అనేది 78 నిమిషాలు, బి అనేది 39 నిమిషాలు. ఓకే, 2 పైప్స్ తెరిచి ఉంటే మొత్తం 25 నిమిషాల్లో పూర్తి చేయాలంటే పైపు ఏని ఎంతసేపు ఆపాలన్నాడు. అసలు 2 కలిపి ఉంచినాం, ఓపెన్ చేసి ఉంచినాం. 78 ప్లస్ 1/39. ఇవి రెండింటిని కలిపి ఉంచితే ఎంత టైం పడుతుందో చూద్దాం. ఓకే, 39 2 78. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ 78 తెలిసేమనుకున్నప్పుడు 1 ఉంది కాబట్టి ఇక్కడ 2తో చేస్తే 3/78. 3/78ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేస్తే 3 2 6, 3 6 18, 26 గంటలు పడుతుందండి. 26 అవర్స్ పడుతుంది. ఓకే, 26 అవర్స్ 2 కలిపి ఫిల్ చేస్తాయి. చూడండి, ఐ థింక్ దెర్ ఈజ్ సమ్ మిస్టేక్ అండి. యాక్చువల్గా నిండడానికి 26 గంటలు పడుతుంది. 2 పైపులు ఓపెన్ చేసినప్పుడు 25 నిమిషాల్లో నిండదు. సో మేబీ సమ్ మిస్ క్యాలిక్యులేషన్ ఆర్ మిస్ ట్రాన్స్లేషన్ హ్యాపెన్ హియర్. ఓకే, మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. ఒక అమ్మాయి పాఠశాలకు 28 km/h వేగంతో వెళ్ళి 21 km/h వేగంతో వస్తుంది. ఆమె సగటు వేగం ఎంత అన్నాడు. ఎప్పుడైనా డిస్టెన్స్ కాన్స్టెంట్ అంటే ఇంటి నుంచి స్కూల్కి ఎంత దూరమో స్కూల్ నుంచి ఇల్లు కూడా అంతే దూరం కాబట్టి డిస్టెన్స్ కాన్స్టెంట్ అనే కండిషన్లో మనం సగటు వేగం ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్ ఫార్ములా 2xy/x + y. x అంటే పోయే దూరం, పోయే వేగం, y అంటే రిటర్న్ అయ్యే వేగం. ఎంత అండి? 28. ఓకే, నెక్స్ట్ ఎంత? 21. ఓకే, x + y రెండింటిని సమ్ చేయండి. 8 + 1 9, 2 + 2 49. సో ఇప్పుడు ఇవన్నీ ఇంటూలు అండి. ఓకే, ఇంటూ 2 × 28 × 21. సో ఇది చూడండి, 7 3 21, 7 7 49. నెక్స్ట్ 7 3 21, 7 4 28, 4 3 12, 12 2 24. ఆప్షన్ 3. నెక్స్ట్ 5 అంకెల సంఖ్య ఎంత? 1 M 813. ఇక్కడ వరకు అండి. 11 చే భాగించే వాటిలో m కనీస విలువ ఎంత? ఫస్ట్ మనం చూద్దాం. 11తో భాగించబడాలంటే సమ్ ఆఫ్ ద ఈవెన్ నెంబర్స్ మైనస్ ఆడ్ నెంబర్స్ అనేది ఈక్వల్ టు 0 కావాలి. ఐదర్ ఈవెన్ నెంబర్స్ మైనస్ ఆడ్ నెంబర్స్ డిఫరెన్స్ డివిజబుల్ బై 11 కావాలి. ఆ కండిషన్ చూద్దాం. చూడండి, 1 + 8 9, 9 + 3 ఎంత అండి? 12. ఓకే, ఇప్పుడు ఆడ్ అయిపోయిన ఈవెన్ చూద్దాం. ఈవెన్ ఓన్లీ M1 ఉందండి. M1 అంటే మైనస్ చేయాలి కాబట్టి M + 1. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ M ప్లేస్లో మనం 0 పెట్టుకున్నాం అనుకోండి. 12 - 1 ఎంత? 11. 11/11 డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ ఆప్షన్ 3, దట్ ఈస్ 0. నెక్స్ట్ వ్యక్తీకరణ P యొక్క విలువ కనుగొనండి. సమీకరణం యొక్క పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది. లీవ్ దిస్ వన్, మూవ్ ఆన్ టు నెక్స్ట్. 8 సంఖ్యల సమూహారం 756 అంటే సగటు ఎంత? మనందరికీ తెలుసు సగటు అంటే ఏంటిదండి? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య.
రాసులు మొత్తం అంటే ఇక్కడ ఎంత 756, సంఖ్య ఎంత 8. సో ఇవి రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే మనకి యావరేజ్ వస్తుంది. చూడండి 8 64, 8 9 72. 72 అంటే ఎంత మిగిలింది? 36 మిగిలింది. 8 3 24, 8 4 32.4 ఉంది కాబట్టి 8 5 40, 94.5 ఆప్షన్ 3. నెక్స్ట్ 5 సంఖ్యల సమూహారం అంటే మొత్తం అండి. ఓకే, మొదటి 2 సంఖ్యల సగటు 75, మూడో సంఖ్య 118. సేమ్ క్వశ్చన్ ఇంత ముందు కూడా రిపీట్ అయింది ఇదే సెషన్లో, ఇదే షిఫ్ట్లో. ప్రీవియస్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేసి ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అమిత్ ఒక షాప్ కీపర్ నుంచి 50 పెన్సిళ్ళు వాడి ధర 3 రూపాయలు ఉండగా కొంటాడు. తర్వాత 15 పెన్సిళ్ళు 3.5కు అమ్మాడు. మిగిలిన పెన్సిల్ను 2.25కు అమ్మితే అమిత్కి లాభం లేదా నష్టం? చూడండి అసలు అది ఎంత కొన్నాడు చూద్దాం. 50 పెన్సిళ్ళు 3 రూపాయలు అంటే మొత్తం ఎంత పడ్డట్టు? 150 రూపాయలు పడ్డాయి వాడికి. ఓకే, నెక్స్ట్ ఏం చేసిండు? 15 పెన్సిళ్ళు 3 రూపాయల 5 పైసలకు అమ్మాడు. మల్టిప్లై చేద్దాం. 3.5. చూడండి ఇప్పుడు 3.5 అన్నాం కదా. 15 మూల 45, 15 5ల 75 అంటే 7.5. అంటే 0.5 తోటి చేసినాం కాబట్టి ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి. సో ఇది ఎంత అయిందండి? 0.5, 5 5 10 12, 4 1 5, 52.5 అనేది ఫస్ట్ అమ్మినప్పుడు. నెక్స్ట్ ఇంకెన్ని మిగిలినాయి? 15 అయిపోతే ఇంకెన్ని ఉంటాయండి? 50 15 అయిపోతే 35 ఉంటాయి. 35ని ఎంతకు అమ్మిండు? 2.5కి అమ్మిండు. చూడండి 2.5 చేద్దాం. 2.5 చేసినప్పుడు ఫస్ట్ 5 తోటి చేస్తే 5 5 25. ఓకే, ఇక్కడ పాయింట్ అండి. 5 5 25, 2 ఇక్కడ 5 ఇక్కడ, 5 3 15, 16 17. నెక్స్ట్ ఇంటూ 5 2 10 అంటే 1 అక్కడ 0 ఇక్కడ, 3 2 6 అంటే అదొకటి 7. సో మొత్తం ఎంత అయిందండి? 5 7 8. 5 7 8. ఒకదాని తర్వాత పాయింట్ పెట్టుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ 2.5 కాబట్టి. సో ఈ రెండింటిని సమ్ చేయండి, అమ్మిన వేలు వస్తుంది. 5 5 ఎంత అండి? 10 కాబట్టి 0 పెట్టుకుంటున్నా. 7 2 1, ఇక్కడ ఆల్రెడీ 5 5 1 10 ఉంది కాబట్టి ఇది ఒకటి 0 పెట్టుకుంటున్నా, ఇది ఒకటి పెట్టుకుంటున్నా. ఇది ఎంత అండి మనకి? ఐ థింక్ ఇది 5 అనుకుంటా. సో 5 కాబట్టి 8 1 9, 9 1 10 14. 14 అంటే ఒకదాని తర్వాత పాయింట్ కాబట్టి 140. 140కి అమ్మిండండి, 150కి కొన్నాడు. ఎంత నష్టం వచ్చింది? 10 రూపాయలు నష్టం వచ్చింది. నష్టం బై ఎంత కొన్నాడు? కొన్న వేల ఎంత? 150 ఇంటూ 100. అంతే కదా, నష్టం బై కొన్న వేల ఇంటూ 100. సో ఫర్దర్గా దీన్ని క్యాలిక్యులేట్ చేసి మనకి ఏమొస్తుంది అంటే 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 5 3 నెక్స్ట్ 5 2 10 20. సో 20/3 అంటే 3 6 18, 0.6 18 అంటే 20 ఉంటుంది కాబట్టి. సో ఫర్దర్గా 6.666 వస్తుంది. ఆల్రెడీ 6.667 నష్టం అంటే ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఒక రకం బ్యాంక్ లేదా వ్యాపారంలో కొంతమంది 10% సాదా వడ్డీగా ప్రతి 2 సంవత్సరాలకు మొత్తం 3600 అవుతుంటే వడ్డీ రేటుతో సాదా వడ్డీ రేటు 2 సంవత్సరాలకు. ఒక నిమిషం. సో చూడండి ఈ క్వశ్చన్ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే 2 సంవత్సరాలకు 10% ఇంట్రెస్ట్ తోటి 3600 అవుతుంది. ఓకే, వడ్డీ రేట్ ఎంత అన్నాడు? సాధారణ వడ్డీ రేట్ ఎంత అన్నాడు? వడ్డీ రేట్ కావాలంటే మనం అంటే ఆ సమ్ నుంచి ప్రిన్సిపల్ అమౌంట్ తీసేస్తే అయిపోతుంది. సాధారణ వడ్డీ ఫార్ములా ఏంటండి? PTR/100. ఇది మనకి ఉన్న ఫార్ములా PTR/100. సాధారణ వడ్డీ ఎంత అవుతుంది అంటున్న వాల్యూ 3600 అవుతుంది అన్నాడు. ఓకే, 3620. సో చూడండి ఇక్కడ వాల్యూస్ చేద్దాం. 2 సంవత్సరాలు అన్నాడు కాబట్టి 2, 10% అన్నాడు కాబట్టి 10. సో దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేస్తే 2 1 సారీ 0 0 క్యాన్సిల్, 2 1 16 కాబట్టి 18, 2 0లకు 2 0లు. ఈ 0 ఇటు వస్తే ఎంత అయింది? ఇది కూడా 0 అయింది. ఒక నిమిషం, సంథింగ్ సారీ అండి, ఇది మొత్తం కదా, ఇది ఇంట్రెస్ట్. ఓకే, ఇది ఇంట్రెస్ట్. సో దీనికి ఏం చేయాలి? అసలు కూడా కలపాలి. అసలు ప్లస్ ఇంట్రెస్ట్ మొత్తం కలిపితే మనకి 3600. ఓకే, సో ఇప్పుడు చూడండి దీన్ని ఫర్దర్గా అంటే లైక్ ఇచ్చిన మనం రాసుకున్న దాని ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి మనకి ఎంత వస్తుందో చూద్దాం. సో ఇంతవరకు ఓకే అండి. చూడండి, సో 0 0 క్యాన్సిల్, 2 1 ఇది 2 5 అనుకుందాం.
2 5లు అంటే ఎంత మిగిలిందంటే p/5. p+p/5 అంటే ఎల్సిఎం 5 అనుకుంటే దీన్ని 5 తోటి మల్టిప్లై చేయాలి. 5p + 5p అంటే 6p/5. ఓకే, ఇంతవరకు క్లియర్ ఈజ్ ఈక్వల్ టు 6p/5. ఇక్కడ రాస్తున్నా చూడండి, 6p/5. సో ఇక్కడ బై ఉంది కాబట్టి ఇది ఈజ్ ఈక్వల్ టు లేకపోతే ఇంటూ అవుతుంది. ఓకే, ఇప్పుడు 6 క్యాన్సిల్ చేస్తే 6 6ల 36, 600. 5 6లు ఎంత అండి? 5 6ల 30, 300. ఓకే, 300. సారీ, 5 6ల 30, ఈ 2 సున్నాలకు 2 సున్నాలు, 3000 అసలు. ఓకే, వడ్డీ ఎంత పడ్డట్టు? 600 పడ్డట్టు, అంతే కదా. వడ్డీ ఎంత అన్నాడు? సాధారణ వడ్డీ, అదే వడ్డీ రేటుతో సాధారణ వడ్డీ రేటు సంథింగ్ వదిలేసేయండి. 2 సంవత్సరాలకు వడ్డీ ఎంత? ఇక్కడ బ్రాకెట్లు ఉంది చూడండి. 2 సంవత్సరాలకు వడ్డీ ఎంత? 3600లో 3000 అసలు అయితే వడ్డీ 600. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంఖ్యలు ఎల్సిఎం 315, అవి 7:9 నిష్పత్తిలో ఉంటే వాటి మొత్తం ఎంత అన్నాడు. చూడండి, ఈ నెంబర్లు నేను 7x 9x అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి 7x, ఎందుకంటే xx ఉంటేనే పర్సెంటేజ్ క్యాన్సిల్ అయ్యేది. 70/90 ఉంటేనే 0 క్యాన్సిల్ అయ్యేది. సో అక్కడ ఏ నెంబర్ తీసుకుంటే ఇక్కడ కూడా అదే నెంబర్ తీసుకోవాలి. దీనికి ఎల్సిఎం చేస్తున్నా చూడండి, x తీసుకున్నప్పుడు అప్పుడు ఎల్సిఎం అయితే ఏమవుతుంది? 7 9 అవుతుంది. ఇప్పుడు టోటల్ ఎల్సిఎం ఎంత? 9 × 7 × x. 9 × 7 × x దేనికి ఈక్వల్? 315కి ఈక్వల్. ఓకే, 315కి ఈక్వల్. సో ఇప్పుడు దీన్ని మనం ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు 9 తోటి క్యాన్సిల్ చేస్తే 9 3 ఎంత అండి? 27. 45 అంటే 9 5 45, 7 7 5 35. ఎక్స్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి? 5 వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్లో 5 పెడితే 7 5 35, 9 5 45. ఈ రెండింటిని సమ్ చేసి ఎంత వస్తుంది? 35 45 చేస్తే 90. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, ఒక దుకాణదారు ఒక వాచ్ని 3800 కొంటాడు. ఓకే, మార్కు చేసిన ధర ఇలా పెట్టాడు. 25% డిస్కౌంట్ ఇచ్చిన 30% లాభం పొందాలి. వాచ్ యొక్క మార్కు చేసిన ధర ఎంత? ఓకే, చూడండి, ఇప్పుడు డిస్కౌంట్ 24% ఇచ్చినాక కూడా లాభం అనేది 30% రావాలంటుంది. సో ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు ఈ 24, ఇది 30. ఓకే, ఫస్ట్ లాభం ఫైండ్ అవుట్ చేద్దామండి. 3800కు 30% లాభం అంటే 38 × 3, అంతే కదా. 38, సరే మొత్తం రాద్దాం. 38,000 × 30/100, ఎందుకంటే పర్సంటేజ్ కాబట్టి 30/100. సో 100 వేసుకున్నప్పుడు ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఫర్దర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు 8 3 24, 3 3 9 10 11, ఈ 0కి 0. సో అతనికి ఎంత లాభం రావాలండి? 1140 రూపాయలు లాభం రావాలి. ఈ లాభాన్ని దీనికి యాడ్ చేయండి. ఓకే, ఈ లాభాన్ని దీనికి యాడ్ చేసిన తర్వాత అతను డిస్కౌంట్ ఎంత ఇవ్వాలంటుండు? 24% డిస్కౌంట్ ఇవ్వాలంటుండు. ఓకే, సో దీన్ని ఎట్లా రాసుకుందామంటే అండి, మార్క్ ప్రైస్ ఎంత అన్నాడు అంటే మార్క్ ప్రైస్ మీద మనం డిస్కౌంట్ ఇస్తాం ఎప్పుడైనా. సో నేను ఎక్స్ అనుకుంటున్నాను. మార్క్ ప్రైస్ ఎక్స్ అంటే డిస్కౌంట్ ఎంత? 24. మనం ఎప్పుడైనా 100 క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి 100 - 24 ఎంత అండి? 76. ఓకే, 76 అనేది పర్సంటేజ్. 76 అనేది పర్సంటేజ్. 100 ఈజ్ ఈక్వల్ టు, ఇవి ఇచ్చిన తర్వాత ఆయనకి ఎంత ప్రాఫిట్ రావాలంటుండు? 30%. అంటే ఈ రెండింటిని యాడ్ చేద్దాం, ఇంతే కదా. అసలు మీద 30% అంటే ఇవి రెండింటిని యాడ్ చేసి ఎంత ఉండదో అంత. సో ఎంత వస్తుందండి మనకి? 0కి 0 వస్తుంది. ఓకే, 4కి 4 వస్తుంది. ఓకే, 8 1 9 అవుతుంది, 3 1 4 అవుతుంది. 4940. ఓకే, 4940కి మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి ఫర్దర్గా. చూడండి, ఇది ఎంతలో పోతుంది? 2 తోటి చూసుకున్నప్పుడు 2 3 6, 16 అంటే 2 8 16. దీన్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు 2 2 2 4 2 7 0కి 0. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు 2 1 18 కాబట్టి 2 9. నెక్స్ట్ 2 1 2 2 2 3 10 కాబట్టి 5. ఓకే, సో నెక్స్ట్ ఫర్దర్గా చేసినప్పుడు 19 తోటి 19 తోటి చేసినప్పుడు 123 అంటే ఇది డైరెక్ట్ 65లో పోతుందండి. 19 6ల తర్వాత మీ రిమైనింగ్ అనేది 5 తోటి క్యాలిక్యులేట్ అవుతుంది. సో 65 మిగిలింది. సో ఇక్కడ 100 ఉంది కాబట్టి 100 65 తోటి మల్టిప్లై చేస్తే 6500. ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్,
ఒక సిలిండర్ రాడ్ బాహ్య అరుచు ఉపరితల ప్రాంతం 5600, రాడ్ యొక్క పొడవు 92, బాహ్య వ్యాసార్థం ఎంత ఉంటుంది? 2 దశాంశాలు. సో చూడండి, అవుటర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, అవుటర్ రేడియస్ ఎంత అని అడిగింది. ఓకే చూడండి, ఒక సిలిండర్ అంటే జనరల్గా ఒక సిలిండర్ అంటే మనం ఇట్లా తీసుకుంటాం. ఇది ఒక సిలిండర్. ఓకే, ఇది ఒక సిలిండర్ అయినప్పుడు దీని అవుటర్ సర్ఫేస్ ఏరియా ఎంత ఉంటుందంటే πRh. ఇది డైరెక్ట్ ఫార్ములా అండి, మనం డెరైవ్ చేయలేదు. సో ఆర్ అంటే రేడియస్, హెచ్ అంటే హైట్. మనం అవుటర్ సర్ఫేస్ అడిగింది కాబట్టి ఇది హైట్. సో అవుటర్ సర్ఫేస్ ఏరియా πRh. ఇది దేనికి ఈక్వల్ అంటుండు? నేను ఇక్కడ రాస్తున్నా చూడండి, πRh ఈజ్ ఈక్వల్ టు 56 2 సున్నాలకు ఈక్వల్. 56 2 సున్నాలకు ఈక్వల్ అన్నప్పుడు ఆర్ ఎంత అని అడిగిండు. హెచ్ ఎంత అండి? ఇప్పుడు హెచ్ 92. హెచ్ ఎంత అండి? 92. ఓకే, ఇంటూ ఆర్కి ఆర్ రాస్తున్నా. పై అంటే ఎంత అండి? 22/7. 22/7. దీని నుంచి మనకు ఆర్ వస్తుంది. ఓకే, సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 7 ఒకట్ల పైన 22, 7 మూల రాదు. ఓకే, సో 22 అంటే ఇది 2 తోటి క్యాన్సిల్ చేసుకుంటే వెళ్ళాలి. సో ఈ 7 అనేది ఇటు వస్తుంది, 7 × 56 అవుతుంది. ఓకే, సో ఫైనల్గా ఎంత ఉంటుంది? 22 × 92. ఓకే, సారీ అండి, స్మాల్ కరెక్షన్, ఇది 2πRh. ఓకే, 2π అంటే యాక్చువల్గా మనం ఎట్లా తీసుకోవాలంటే ఇది ఇంతవరకు తీసుకోవాలండి. ఇంతవరకు ఏంటిది? డయామీటర్ d. ఓకే, ఇది πd, అంతే కదా. మన సర్కంఫరెన్స్ ఎట్లా తీసుకుంటాం? πd కింద తీసుకుంటాం. ఇంటూ హైట్ πdh ఇట్లా తీసుకోవాలి. πdhని మనం ఎట్లా రాసుకుంటాం? డయామీటర్ d అంటే 2r అని రాసుకుంటాం. ఓకే, సో ఇది 2r. సో ఇక్కడ ఇంకో 2 ఉంటుందండి, ఇంటూ 2. సో దీన్ని ఫైనల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే రేడియస్ అనే వాల్యూ ఎంత వస్తుందంటే, చూడండి డైరెక్ట్ నేను ఇస్తున్న ఆన్సర్ మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కామెంట్ యువర్ ఆన్సర్. ఐఎమ్ గోయింగ్ విత్ ఆప్షన్ 2. మీరు క్రాస్ చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాపారంలో ఏ మరియు బి లాభం 15,500, ఏకి లాభం 5,500 లభిస్తుంది. ఏ యొక్క పెట్టుబడి బి యొక్క పెట్టుబడి కంటే 67,500 తక్కువ. బి యొక్క పెట్టుబడి ఎంత? ఇది మొత్తం లాభంలో చూడండి, వీడు ఏ అనుకుందాం, ఇక్కడ బి అనుకుందాం. ఓకే, లాభం 15,500 అంటే ఏ లాభం ఎంత వచ్చిందండి? 5,500 అనేది ఏ లాభం. ఓకే, నెక్స్ట్ బి ఇప్పుడు మొత్తం లాభంలో 5,500 ఏ లాభం పోతే బి లాభం ఎంత అండి? 10,000. మొత్తం 15,500 కాబట్టి వీడికి ఎంత? ఇది 10,000. ఇంతవరకు అయిపోయింది, లాభం పంచుకుంటాం. ఏ యొక్క పెట్టుబడి అనేది బి కంటే 67,500 తక్కువ. వీడి పెట్టుబడి బి కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ బి పెట్టుబడి ఎక్స్ అనుకుందాం. ఓకే, బి పెట్టుబడి ఎక్స్ అనుకుంటే ఎక్స్ కన్నా ఎంత తక్కువ అండి? ఎక్స్ -67,500. ఇది ఏ యొక్క పెట్టుబడి తక్కువ కాబట్టి మైనస్ చేసిన ఎక్స్ల నుంచి. ఓకే, సో మనం ఎప్పుడైనా ఏం చేస్తామండి? పెట్టుబడి టైం ఇచ్చినప్పుడు టైంని మల్టిప్లై చేసి = ప్రాఫిట్ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో దీన్ని ఫర్దర్ మనం ఎట్లా సింప్లిఫై చేస్తామంటే x/67,500. సో ఇదివరకు క్లియర్ అండి, ఏ యొక్క పెట్టుబడి బి యొక్క పెట్టుబడి క్లియర్. దీన్ని మనం కాసేపు సైడ్ చేద్దాం. ఓకే, సో a/b తీసుకుంటున్నా. పెట్టుబడి ఏ యొక్క పెట్టుబడి x-6500 x యొక్క పెట్టుబడి x. ఈ పెట్టుబడి పర్సంటేజ్లు ఇద్దరు సంవత్సరం పెట్టిరు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 12 ఎట్లాగే ఇది క్యాన్సిల్ అయిపోతుంది అండి. 12 అంటే 12 క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ఏమవుతుంది? లాభం ఏ లాభం బై బి లాభం కదా. పెట్టుబడిని పర్సంటేజ్ చేసినప్పుడు లాభం కూడా పర్సంటేజ్ అవుతుంది. సో నా లాభాన్ని నేను ఇక్కడ ఇటు సైడ్ రాస్తున్నాను, లెఫ్ట్ సైడ్ చూడండి, 5,500 / 10,000. ఓకే, 5,500 / 10,000 ఇది లాభం. సో ఇప్పుడు మనం అడ్డగుణకారం చేసుకున్నాం అనుకోండి, 5,500 × x అవుతుంది, 10,000 × ఇది అవుతుంది. సో ఇది 10,000, 10³ రాస్తున్నాం. ఓకే, 10,000 x × 67,500 × 10³
మల్టిప్లై చేస్తాం కదా గుణకారం. సో ఇది 10 క్యూబ్ అయింది. సో ఫైనల్గా చూడండి, ఈ 10 క్యూబ్ ఎక్స్ అనేది ఇటు సైడ్ వస్తే 10,000 మైనస్ 5,500 అంటే ఎంత ఉంటుంది? 4,500 ఎక్స్ ఉంటుంది. చూడండి 4,500 ఎక్స్ మైనస్ 67500 ఇంటూ ఎక్స్ ఇంటూ 10 క్యూబ్ 1000. ఓకే, ఇంటూ 10 క్యూబ్ 1000. ఇంతవరకు క్లియర్ అండి. ఏ న్యూమరేటర్ డినామినేటర్ ఏం లేదు. సో మనకి ఏం కావాలి? ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0, సంథింగ్ కాదు, ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది 0 అయినప్పుడు ఈ మైనస్ ఉన్నది అనేది ఈజ్ ఈక్వల్ టు అవతలకు వస్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఓకే, సో నేను డైరెక్ట్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పెట్టేస్తాను, అది ఎట్లా ప్లస్ కాబట్టి. సో ఇప్పుడు ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఈ 2 zeros కి 2 zeros కట్ అయిపోతుంది. ఓకే, 45 తోటి క్యాలిక్యులేట్ చేసినప్పుడు 45 ఒకట్ల 45 ఒకట్ల. ఓకే, 45 ఒకట్ల 45 ఒకటి అంటే 55, 65 అంటే 22, 225 ఉంటుంది అక్కడ బ్యాలెన్స్. ఓకే, 225 అంటే 5 5లు 25 కాబట్టి 45 5ల 15. 15 తోటి ఎగ్జాక్ట్ కట్ అయిపోయింది. 45 అనేది 675. సో పక్కన ఎన్ని ఉన్నాయి? 3 సున్నాలు ఉన్నాయి. సో 3 సున్నాలు కాబట్టి 3 సున్నాలు పెట్టుకున్నాం. ఓకే, ఇప్పుడు ఎంత వచ్చింది? ఇది 15,000 వచ్చింది. 15,000 ఏంది? ఎక్స్. ఒక నిమిషం, మిస్టేక్ అయినట్టుందండి. ఎందుకంటే మనకి ఎక్స్ మైనస్ ఇంత చేసినప్పుడు 15,000 రాకూడదు. మేబీ ఒక 0 మనం ఎక్కడ ఎక్స్ట్రా తీసుకోవడము తక్కువ తీసుకోవడం జరిగింది. చూడండి ఇక్కడ మిస్టేక్ తీసుకున్నాను నేను. ఇది 10,000 కదా, ఇది 10 power 4 అవుతుంది. ఓకే, ఇది 10 power 4 అండి. 10 క్యూబ్ అంటే 1000 కదా అండి. 10 power 4 అంటే ఒక 0 ఎక్స్ట్రా వేసుకోండి. ఒక 0 ఫైనల్ ఇక్కడ ఎక్స్ట్రా వస్తుంది. ఎంత వస్తుంది? 1,50,000 వస్తుంది. ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్, 2 సంవత్సరాల క్రితం నగర జనాభా 1,10,000. మొదటి సంవత్సరం జనాభా 10% పెరిగింది, రెండవ సంవత్సరం జనాభా 10% తగ్గింది. ప్రస్తుత జనాభా ఎంత? సో చూడండి, నేను 1,10,000కి 1,10,000 తీసుకుంటున్నా. ఓకే, ఇంకో 2 సున్నాలు. 1,10,000కి 1,10,000 తీసుకున్నప్పుడు ఇంటూ మొదటి సంవత్సరం 10 పెరిగింది. మన పర్సెంటేజ్ ఎప్పుడైనా 100 తీసుకున్నాం కాబట్టి 10 పెరిగిందంటే 110 పర్సెంటేజ్ కాబట్టి బై 100. ఓకే, ఇంటూ నెక్స్ట్ 10 తగ్గింది అంటే 90. 100 మైనస్ 10 90 బై 100. సో దీన్ని చూడండి, ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేస్తే 2 zeros క్యాన్సిల్. ఓకే, 100కి ఈ 100 క్యాన్సిల్. 11 9 99. సో ఇక్కడ 99 రాస్తున్నాం ఇంటూ 110. ఇది ఫైనల్గా మనకు వచ్చే ఆన్సర్. దీన్ని ఫర్దర్గా క్యాలిక్యులేట్ చేస్తే 0 పక్కన పెట్టేయండి, ఎందుకంటే లాస్ట్గా యాడ్ చేసుకున్నాం, దానివల్ల పెద్ద ఫరక్ ఏమడదు. 99 ఇంటూ 9 9. సో ఇప్పుడు సమ్ చేస్తే చూడండి, ఇది 9 9 9 18 9 1 10 1080. తర్వాత 0 ఉంది కాబట్టి 0 పెట్టుకుంటాను. సో చూడండి, సారీ ఇక్కడ ఇంకో 0 ఉంది కదా, నేను ఈ 0 మర్చిపోయాను. ఈ 0కి ఈ 0కి ఈ 2 zeros పోయినాయి. ఈ 2 zerosకి ఈ 2 zeros పోతుంది. ఇక్కడ ఇంకా 2 జీరోలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 జీరోలు పెట్టుకుంటాం. ఫైనల్గా ఎంత వచ్చింది? 1,08,900 వచ్చింది. ఆప్షన్ ఉందా? 1,08,900 అంటే ఆప్షన్ 4. ఓకే, ఇది ఈరోజు లాస్ట్ క్వశ్చన్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.